హలో, నేను మీ తేజు. సినిమా హీరోయిన్ లాగైతే కాదు, కానీ ఏం చేసిన మ్యామ్స్కి దొరికిపోయే బ్యాచ్లో ఒక హీరోయిన్ని. ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను హౌ ఏ నార్మల్ గర్ల్ సెలబ్రేట్స్ హర్ లాస్ట్ కాలేజ్ డేస్. ఇంకా లేట్ ఎందుకు గురు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. డే 1 ఆఫ్ క్రయింగ్ ఇన్ సైలెన్స్ అండ్ డాన్సింగ్ ఇన్ పబ్లిక్. గుడ్ మార్నింగ్. నాకైతే గుడ్ మార్నింగ్ అవుతుంది, మీకు ఏమవుతుందో తెలియదు, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పిన. అసలు మ్యాటర్ ఏంటంటే, నాకు మేల్కొచ్చుతోటే నేను ఇట్లా అనుకున్నాను అనమాట. ఏమంటే, అరే ఇవి కాలేజ్ లాస్ట్ డేస్ కదా, అయితే ఎప్పటికీ గుర్తుపెట్టుకునే డార్జిలింగ్ డేస్ కదా, కానీ మనకేమో కరోనా తర్వాత నుండి మెమరీ లాస్ అయ్యాయి. అందుకే వీడియోస్ తీసి వ్లాగ్ అప్లోడ్ చేసి నాతో పాటు అందరికి కూడా గుర్తుండిపోతాయి కదా అని డిసైడ్ అయినా. సరే ముందైతే పక్క బట్టలన్నీ ఫోల్డ్ చేద్దాం, తర్వాత ఎమోషన్స్ అన్ఫోల్డ్ చేద్దాం. నిద్ర లేవగానే ఫస్ట్ వర్క్ అదే పక్క బట్టలు ఫోల్డ్ చేయడం. అదైతే డిసిప్లిన్ కాదు గురు. మమ్మీ డిటెక్టర్ ఆన్ ఉంటుందంటే పక్క బట్టలు టేబుల్ పైన ఉండాలి. ఇంకా ఇంట్లో మనం చేసేవి 2 పనులు ఉంటాయి. అవి ఏంటంటే ఇల్లు నీట్గా ఉడవాలి, తర్వాత నిగనిగ మెరిసేలా తుడవాలి. ఈ 2 పనులు చేసి ఐడియల్ డాటర్ ఆఫ్ ద డీకేడ్ అనుకుంటా నేను. ఇక ఏ మాటకు ఆ మాట కానీ, అబ్బా ఇప్పుడు రెడీ అయ్యి ఈ బస్ ఎక్కి ఆ బస్సు దిగి అది ఏదో ఒక దొరికిన బస్సులో నూక్కుంటూ గుద్దుకుంటే ఎక్కిన వాళ్ళతో తొక్కించుకొని నేను వాళ్ళని నూక్కుంటా ఇప్పుడు అంత కష్టపడి కాలేజ్ పోవాలా అనే దగ్గర నుంచి అరే కాలేజ్కి జల్దీ పోవాలి టైం అవుతుంది అనే దానికి వచ్చినాం. వీళ్ళనే అనొచ్చు #ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇంకా నా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కాలేజ్ యూనిఫామ్ షర్ట్ వేసుకున్నాక వచ్చింది చూడు ఒక ఫీలు. బట్ ఐ మిస్ మై యూనిఫామ్. నాకు మస్తు ఇష్టం అనమాట ఇట్లా ఫార్మల్ పైన షర్ట్ ఇన్షర్ట్ చేసుకొని పోవడం. అయితే ఈరోజు మండే కదా, శివుడి దగ్గరికి పోయి నా బాధలన్నీ చెప్పుకొని వస్తాను అనమాట. ఈరోజు నేను టెంపుల్కి పోయేసరికి అభిషేకం స్టార్ట్ అయ్యింది. అభిషేకం అయిపోయేదాకా ఉందామనుకున్నా కానీ మళ్ళీ కాలేజ్కి లేట్ అవుతుంది అనేసి ప్రసాదం ఒక్కటి తీసుకొని రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అవుతుంటే నాకు ఫ్లాష్ మాబ్ రిహార్సల్స్ చేయాలి అన్నది మైండ్లో లూప్ లాగా తిరుగుతుంది. ఇంకా ఎందుకంటే రేపు ట్యూస్డే ఫ్లాష్ మాబ్ ఉంది మా కాలేజ్లో. నా క్లాస్మేట్స్ చాలా మంది ఆల్రెడీ స్టెప్స్ నేర్చుకున్నారు. నేనే లాస్ట్ వీక్ కాలేజ్ పోలే, సో నాకు ప్రాక్టీస్ లేదనమాట. ఇంటికి రిటర్న్ అయినాక బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మకి టాటా బాయ్ పై చెప్పి కాలేజ్కి స్టార్ట్ అయినా. నాన్న బస్ స్టాప్ లో డ్రాప్ చేసిండు. మళ్ళీ అక్కడ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తే కాలేజ్కి టైం అయిపోతుంది అనేసి ఆటో ఎక్కి పోయినాను. ఒక చిన్నపాటి రోలర్ కోస్టర్ రైడ్ అనుకోండి. ఇంకా ఆటో దిగినాక నా ఫ్రెండ్ కి కాల్ చేసినాక వచ్చినాక డైలీ మేము కలిసి నడుచుకుంటూ పోతాం ఇంకా కాలేజ్కి. ఇంట్రడ్యూసింగ్ మై ఫ్రెండ్ సదాలక్ష్మి. ఆ చెట్టు కొమ్మ కూతుంది చూడు, అది కాదు తిను సదాలక్ష్మి. అట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూ కాలేజ్కి రీచ్ అయిపోయినాం. ఇంట్రడ్యూసింగ్ ఇంకొక ఫ్రెండ్ అసలైన కోతి సుమధురి. ప్రాక్టీస్ చేసుకోమని మాకు ఒక ల్యాబ్ ఇచ్చేసినారంట. మేము ఇంకా ఆ ల్యాబ్కి పోయి మా డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాం. అయినా ఫ్లాష్ మాబ్ అంటే డాన్స్ కాదురమై, ఫుల్ ఆన్ బాండింగ్, ఫుల్ టైమ్ మ్యాడ్నెస్. ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టెప్స్ కన్నా ఎక్కువ నవ్వడం ఉంటుంది, పాటల కన్నా ఎక్కువ ఈడేం స్టెప్ వస్తుంది అనేది ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టెప్ మర్చిపోతే ఏం చేస్తారు? సుమ అయితే ఇట్లా చేస్తుంది. జోక్స్ ఆల్ అపార్ట్, ఇంగో ద తేజ్ క్రానికల్స్ ఓనర్ ప్రాక్టీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాదైతే రిహార్సల్స్ కన్నా రెస్టింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ వాళ్ళు ఫేర్వెల్ పార్టీకి కలెక్ట్ చేసిన మనీ ఎంత అయిందని కౌంట్ చేస్తారు. Are you ready to see most energetic dancer in our group? Here she is. Face to face. చేసే ఫ్లాష్ మాబ్ కాదురా, ఫుల్ హార్ట్ మాబ్. స్టెప్ లో టైం మిస్ అయినా పర్లేదు, మన బ్యాచ్ లో వైబ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది నేను చూడలే. ఏదో తేడాగా ఉందేంటి? నేను ఏం చేస్తున్నా అక్కడ నాకు నిజంగా ఐడియా లేదు అసలు. 2 సాంగ్ల ప్రాక్టీస్ అయిపోయింది నాది. ఇంకా నేను అస్సలు అవుతలేను, ఎవ్వరికి ఇంటలేను. నిజానికి మన గ్యాంగ్ తో డాన్స్ అంటే రిహార్సల్స్ లో రీల్స్, మిస్టేక్స్ లో మీమ్స్ అంతేగా.
ప్రాక్టీస్ బాగానే చేసినాం, టైం చూడలేం అసలు. 2 o'clockకి లంచ్ స్టార్ట్ చేసినాం. ఇక ఎట్లాగో ల్యాబ్ లో స్టూల్స్ అన్ని రిమూవ్ చేసి మేము డాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం కదా, అక్కడనే మంచిగా ఫ్లోర్ పైన రౌండ్ గా కూర్చొని తిందాము అని అనుకున్నాము. ఇంకా అట్లనే కూర్చొని తిన్నాం. ఇక వరల్డ్ బెస్ట్ థాలీ మీల్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కర్రీ, సేమ్ ఇంకా పాట్లక్ సెలబ్రేషన్స్ లెక్క అయిపోయింది మాకు ఆ రోజు. అసలు అయితే మేము డైలీ ఇట్లా రౌండ్ గా కూర్చొని ఏం తినం గానీ ప్రతి ఒక్కరి కర్రీ ప్రతి ఒక్క పర్సన్ దగ్గరికి పోయి వస్తుంది. ఇట్లా ఒకరి పైన ఒకరు జోక్స్ వేసుకుంటా, ఒకరి కర్రీ ఒకరు షేర్ చేసుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా తినే ఫుడ్ లో టేస్ట్ కన్నా లవ్ ఎక్కువ ఉంటుంది. లంచ్ తర్వాత మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ షురు. స్వెట్, టైర్డ్నెస్, బట్ ఎనర్జీ లెవెల్ మాత్రం 100. రిహార్సల్స్ అయిపోయే వారికి 4 అయింది. సుమా ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ సాంగ్ ఎడిట్ చేసినారు. నేను కాలేజ్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నా. బికాస్ ఇట్స్ మండే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది నా మండే, నో మా మండే. ఆర్డినరీగా స్టార్ట్ అయింది కానీ మెమరీస్తో ఎక్స్ట్రాడినరీగా ఫినిష్ అయింది. డాన్స్, ఫ్రెండ్స్, ల్యాబ్లో లంచ్ రౌండ్, అసలు ఈ రోజులు డైమండ్స్ కదా, మన హార్ట్లో ఫర్ ఎవర్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోల్ వీడియో. నచ్చితే లైక్ కొట్టి వెళ్ళండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఇన్ లాస్ట్ బెల్ డైరీస్.